వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు చెన్నై నుంచి నాడీ అస్ట్రాలజర్ మహేంద్రన్ స్వామి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. సంతోషం. చెన్నై నుంచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. అవును. నాడీ అస్ట్రాలజీ అనేది చాలా చాలా పురాతనమైనది అనేది మేము విన్నటువంటి ఒక అంశం. కానీ దాని గురించి ప్రత్యేకంగా మాకు తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు. అసలు నాడీ అస్ట్రాలజీ అంటే ఏంటండి? నాడి అంటే కొంతమంది ఇది అనుకుంటారు. అదే అనుకుంటున్నా, నేను కూడా అదే అనుకుంటున్నా. కాదా? నాడి అది కాదు. పొట్టెల తమ్ము వేలు ముద్ర ప్రకారం తాళపత్రం వెదికి చెప్పడానికి నాడి అంటారు. వెదికి రావడానికి, వెదికి చెప్పడానికి నాడి శాస్త్రం అంటాం. అంటే మన వేలి ముద్రను వేస్తారు, వేలి ముద్ర ద్వారా తాళపత్ర వెతుకుతారు, కట్ట వెతుకుతారు. ఇలాగ బండిల్స్ చాలా, వేలు ముద్రకి 3 4 కట్ట ఉండవు, కట్ట బండిల్స్ వస్తాయి. ఆ బండిల్లో వివరాలు అది వెతకడానికి నాడి అంటాం. కొంతమంది ఇదే అడి అనుకుంటారు. కాదు, ఇది చై చూసి ముఖం చూసి చెప్పేది కాదు. వేలుముద్ర ప్రకారం తాళపత్రంలో కరెక్ట్ అని వేలుముద్రకి పేరు ఉండదు. వేలుముద్ర తనశంగి మేరీ రేఖ, మరిబెట్ట కోణ రేఖ, మణిమగడ కలశ రేఖ, ఇట్లా రేఖలు చాలా పేరు 108 రకాలు ఉన్నాయి. ఇరుసుజాం మేరీ రేఖ, కొడి మలరం కీర్తి రేఖ, తామర మలర్ రేఖ, ఇట్లాంటి చాలా రకరకాలు ఉంటాయి. అందు వేలుముద్ర ప్రకారమే తాళపత్రం వెతుకుతారు. ఓకే, తాళపత్రం వెతుకుతారు. అందులో ఒక్కొక్క కట్టేలు 20, 30, 80 తాళపత్ర ఆకులు ఉంటాయి. ఒక్కొక్క ఆక చదువుతారు. చదువుతున్నప్పుడు ఒక్కొక్క ఆక చదువుతున్నప్పుడు దాంట్లో ఏదైనా ఒక పత్రం కరెక్ట్ అని వివరాలు. మీ పేరు, ఎవరు ఇస్తున్నారంటే లేడీస్ అంటే కుడి చేతి ముద్ర, జెంట్స్ అంటే రైట్ వేలుముద్ర. దాని ప్రకారం దానికి ఎవరు చూస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ అమ్మ నాన్న పేరు, పెళ్ళి అయితే భార్య పేరు, పెళ్ళోళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇదన్నీ తాళపత్రములు రావాలి. వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, రాసిన నక్షత్ర వివరాలు, ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది. వాళ్ళకున్న ఫ్యామిలీ సమస్యలు ఏంటి, ప్రస్తుతానికి అప్పుడు తెలుసుకున్న కాలంలో ఏంటి ప్రాబ్లంలు ఉన్నారు, ఇవన్నీ కరెక్ట్గా వచ్చినారంటే దాన్ని బట్టి బుక్లో రాసి చెప్తారు. ప్రస్తుతం ఎలా ఉంటుంది, మీ ఫ్యూచర్ వరకు ఎండింగ్ వరకు, చివరి కాలం వరకు ఎలా ఉంటుంది, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్, దాంతోపాటు చదువు కలిసి చెప్తారు. అలాగా మధ్యలో ఏదైనా మనకు సమస్యలు ఉంటాయి. 25 తర్వాత 26 ఎలా ఉంటాయి, 28 ఎలా ఉంటాయి, 29 ఎలా ఉంటాయి. కొన్ని విషయంలో మంచిగా టైంలో డౌన్ అవుతారు. కింద ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు పడతారు, ఫ్యామిలీ పరంగా భార్య భర్త కొట్లాడటం, గొడవలు, పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్యలు, ఏదో ఒక ప్రాబ్లం పట్టినప్పుడు దానికే ప్రాబ్లానికి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. దాన్ని బట్టి దోషం, రకరకాల దోషం ఉంటాయి. ఇప్పుడు పితృదోషం ఉంది, కాలసర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది, ఇది అన్నీ వస్తుంది. దాంతో పూర్వకర్మ మనకి దోషం ఉండదు. మనకి బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, కళ్ళు దిష్టి ఇలాంటి కొన్ని చేసేవాళ్ళు, దాని మూలంగా బాధపడేవారు, అదుకులో అన్ని పరిహారం దొరుకుతుంది. అయితే ప్రతిదీ అంటే మన పూర్వజన్మ పాపం కానీ పూర్వజన్మలో ఎలా చనిపోయాం కూడా తెలుస్తుంది. అవునండి, పూర్వజన్మలు ఎక్కడ పుట్టారు అంటే ఇక్కడ ఏం మంచి చేశారు, చెడు చేశారు, దానివల్ల ఇక్కడ ఉన్న మన చివరి కాలం వచ్చిన ఏం పాపం, దానికి పుణ్యం ఏం చేశారు, దానివల్ల ఈ జన్మ మానవ జన్మ మనిషి జన్మంగా పుట్టగలిసాము. సరే, ఆ పాపం పూర్తిగా పోలేదు. ఆ పాపం వెంట ఇప్పుడు ఆడుతుంది ఈ జన్మంలో, కలియుగంలో ఆడుతుంది. దానికి పరిష్కారం ఏంటి, అందులో పరిష్కార మార్గం దాంట్లో వస్తుంది. అప్పుడు పరిష్కార మార్గం మందిర జపం లాగము, గుడి పూజ లాగము, ఏ దేవాలయంకి వెళ్ళి దర్శనం, అభిషేక అర్చన, ఇదిలో మనం చేసుకోవడం, పరిహారాలు కూడా చెప్తారు. దాంతో పాటు పరిహారం చేసుకోవడం వల్ల వాళ్ళకున్న సమస్యలు పోతున్నాయి, కష్టాలు తగ్గుతున్నాయి. సమస్యలు చాలా రకాల దారిలో ఉంటుంది, పెళ్లి వివాహ దారిలో ఉంటుంది, ఫ్యామిలీ, ఫైనాన్స్, ఆరోగ్యం, ఏదో ఒక రకంగా ఆటోమేటిక్ అది వాళ్ళకి. దానికి మార్గం చెప్తాం. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఉండేది వైదీశ్వరం కోయిల్ అండి. వైదీశ్వరం కోయిల్, మైలాడుగురి డిస్ట్రిక్ట్, సీర్గాళి తాలూకా, తమిళనాడు. ఇప్పుడు తిరువన్నామలై నుంచి ఎంత దూరం వస్తుంది మీది? తిరువన్నామలై అనేది మీకు వేలూరు పక్కన తిరువన్నామలై వస్తుంది. అవును, అక్కడ తిరువన్నామలై అనేది మీకు 2 hours పడుతుంది. 2 hours పడుతుంది అంటే ఇంచుమించు దగ్గరే, పెద్ద దూరం ఏం కాదు. తిరువన్నామలై, పాండిచ్చేరి, కడలూరు, చిదంబరం. చిదంబరం మెయిన్, చిదంబరం నుంచి ఎంత దూరం? చిదంబరం నుంచి ఒక 40 నిమిషాలు పడుతుంది. 40 నిమిషాలు. ఓకే. సో మరి మిమ్మల్ని కలవాలి అనుకుంటే అక్కడికే రావాల్సి ఉంటా? హైదరాబాద్ లో డైరెక్ట్ గా వచ్చి చూడాలండి. అక్కడ మన తమిళనాడులో ఆఫీస్ ఉండేదండి. అక్కడ 10 మంది గురుగారు అమ్మలాగా చెప్పేవారు ఆఫీసులో ఉండాలి. ఎవరు? అక్కడ కూడా మనలాగా చెప్పేవారు, చాలా మంది కూడా ఉండాలి చెప్పేవారు. అప్పుడు 10 మంది వస్తే అందరం ఒక్కొక్క రూమ్ లో తీసుకుని వెతికి వాళ్ళకి భవిష్యత్తు చెప్పడం జరుగుతాయి. అక్కడ వచ్చినారంటే డైరెక్ట్ వెలుముద్ర చేసి ఇక్కడ చేసి ఆడియో రికార్డింగ్ చేసి మీకు ఇచ్చేస్తాం. కానీ రాలేకపోతే ఒకవేళ
ఆన్లైన్లతో చూసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, దాని ఆన్లైన్తో మీరు చూసుకోవచ్చు. ఆన్లైన్ ఇచ్చినారంటే వీడియో కాల్లో కూడా మనం స్కైప్లో కానీ వాట్సాప్లో కానీ వీడియో డైరెక్ట్గా తలపత్రం తీసి కూడా చెప్తారు, చదువుతారు. వాళ్ళకు ఉన్న సమస్యలు పోతున్నాయి. ఇప్పుడు నాడి అంటే దానికి అర్థం ఉంటుంది. ఆ నాడి ఇట్లా చెప్తారు. దానికి 16 చాప్టర్లు ఉంటాయండి. 16 చాప్టర్స్ ఉంటాయా? అవును. ఇప్పుడు దాని చాప్టర్స్లో ఏది దానికి గురించి ఏదో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది. ఫస్ట్ నాడిలో మీ ఎవరు ఏలుముత్ర ఇచ్చినారంటే వాళ్ళ పేరు, వాళ్ళ అమ్మ నాన్న పేరు, కుటుంబ డీటెయిల్స్ మ్యాచ్ అవుతుంది. ఇది మ్యాచ్ అయిన తర్వాత దాని తర్వాత భవిష్యత్తు గురించి చెప్తారు. రాబోయే కాలం, ఫ్యూచర్, ప్రెసెంట్, ఇదన్నీ చెప్తారు. దాంట్లో ఏమేమో వస్తుంది, రకాల కాండాలు ఉంటాయి. ఒక్కటే కాండం అది పేరు వివరాలు. రెండో కాండం గురించి ధనస్థానం. ఆ ధనస్థానం రెండో కాండంలో కంటికి సమ్మినది, కుటుంబం జీవితం గురించి దాంట్లో రెండో స్థానంలో డీటెయిల్ వస్తుంది. మూడో స్థానం తోడ పుట్టే వాళ్ళు మంచిది ఏంటి, చెడు ఏంటి, వాళ్ళ వల్ల మనకు మంచిది, వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు, ఇద్దరు ఎలా ఉంటారు, ఎట్లా ఉంటారు, దాని గురించి చెప్పడమే మూడో స్థానం. నాలుగో స్థానం సుఖస్థానం. సుఖస్థానం కదా తల్లి గురించి, ఇల్లు, ఆస్తి, ప్రాపర్టీ, దీని గురించి అన్ని చెప్పడం. దాంట్లో మంచిది ఏది, చెడు ఏంటి, దాని గురించి దాంట్లో చెప్తారు. ఐదో స్థానం పుత్తరస్థానం. పుత్తరస్థానం అంటే సంతాన పరంగా, ఒకవేళ సంతానం లేదు, సంతానం పుట్టలేదు, ఏంటి కారణం, ఎందువల్ల పుట్టలేదు, ఐదో కాండాలు. ఇప్పుడు ఐదో చాప్టర్లో చూసినప్పుడు దాని విషయాలు పిల్లల గురించి, పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ ఫ్యూచర్లు ఇక్కడ ఉండారు, ఇతర దేశం వెళ్ళిపోతారా, మనం అనుకున్న చదువుతారా, వేరే లైన్లో పోతున్నారు, ఏ లైన్లో పోతున్నారు అని పిల్లల మూలంగా తల్లిదండ్రికి ఏంటి లాభం, ఇది మంచిది ఏంటి, చెడు ఏంటి వాళ్ళని, దాని గురించి చెప్తారు. ఆరో చాప్టర్ విరోధి స్థానం, శత్రుస్థానం. అప్పుడు విరోధి స్థానంలో విరోధి కోర్టు కేసు, ఎనిమిస్, ఇదిలో దాంట్లో ఆరోగ్యపరంగా చెప్పింది. ఇలా దానికి సంస్థలు అది అవసరం. ఏడో కాండం వివాహ కాండం అంటారు, పెళ్లి వివరాలు చెప్పడం. అది ఏడో కాండం అని ఏంటి, వచ్చిన మనకి పెళ్లి అవన్నీ ఎక్కడైతే వచ్చిన భర్త ఎక్కడైతే వస్తున్నారు, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, వచ్చిన భర్త నాకు ఎక్కడైతే వారు ఏ చదువుకున్నారు, ఎలాంటి ఉంటారు వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళు వచ్చిన భర్త గారి గురించి, వాళ్ళ పేరు వివరాల గురించి, వాళ్ళకి ఎంత హైట్, వెయిట్, పర్సనాలిటీ, వాళ్ళు చేసుకున్న పని, అన్ని విషయాలు, రాసి నక్షత్రం, ఈ నక్షత్రం మీకు ఇద్దరికి మ్యాచ్ అవుతుంది, లైఫ్లో బాగుండాలని చెప్తారు. అప్పుడు పెళ్ళి అయి విడిపోతారు, కొన్ని సమస్యలు ఉంటాయి, దానికి పరిష్కారం వస్తుంది. 8వ కాండం ఆయుష్ కాండం. అప్పుడు ఖండాలు ఎప్పుడు వస్తుంది, ఇన్సిడెంట్, యాక్సిడెంట్, వాహన ధర్మంలో ఇలాంటి సంబంధించినది, దాని మూలంగా కోర్టు కేసుకు వెళ్తాం. అలాంటి సమయం ఆయుష్లో అల్ప ఆయుష్ అంటారు కొంతమంది తెలుసుకున్నారు. అంత ఆయుష్ ఎప్పటి వరకు ఉండదు, ఎంతవరకు, ఎలాంటి రోజులో, ఎలాంటి తిథిలో, ఎలాంటి నక్షత్రంలో, ఎలాంటి వారంలో పోతారో చెప్తారు. అద్భుతం. 9వ కాండం భాగ్యస్థానం అంటాం. ఇది ఉంది తండ్రి గారి గురించి చెప్పడం, ఉపదేశం, కురు ఉపదేశం, కురు మాతృష, కురు ఆశీర్వాదం, సన్యాసి ఆశీర్వాదం, దాని గురించి భాగ్యస్థానం అంటారు. 10వ కాండం ఉద్యోగ కాండం. ఉద్యోగం చేస్తారా, బిజినెస్ చేస్తారా, ఏది మనకు లైఫ్లో మంచిది, ఉద్యోగంతో ఉండే ఏంటి పదవి, దాంట్లో సంపాద్య పెరుగుదల, ధనవిరితి ఎలా ఉండదు, అదే బిజినెస్ చేస్తే ఎలాంటి బిజినెస్, ఏ బిజినెస్ మీకు సూటబుల్ అవుతుందో ఆ బిజినెస్లో మంచిగా ఉండి పడిపోకుండా, దానికి ప్రాబ్లం ఉంటే కూడా దానికి పరిష్కారం వస్తుంది. 11 రెండో వివాహాల గురించి, పెళ్ళి అవి విడిపోతారు కదా, సెకండ్ మ్యారేజ్ జరుగుతుంది. లాభస్థానం అంటారు 11వ స్థానం. లాభస్థానంలో ఇదేంటి, ధనపరంగా లాభం ఎవరి మూలంగా వస్తుంది, మనకి వేరే వాళ్ళు సపోర్ట్ ఉండదా. ఇది రెండో వివాహం జరిగి, రెండో వివాహాలు వాళ్ళు ఎట్లాంటి భార్య భర్త, పెళ్ళి అయిన వాళ్ళు వస్తారా, పెళ్ళి లేకుండా వాళ్ళు ఏ దేశ వివరాలు చెప్పడం. 11వ స్థానం. 12వ స్థానం మోక్షస్థానం. బయట దేశం ఎప్పుడు పోతాము, అది ఉందా, వ్యూహం ఉందా లేదా, మనకి స్పిరిచువల్ దేవుడి ప్రకారం మనకు ఆశీర్వాదం, దేవుడు అన్ని రకాలు ఎలా ఉన్నది 12వ కాండం గురించి దాంట్లో చెప్పడం. 13వ కాండం పరిష్కారం, శాంతి కాండం అంటారు దానికి, శాంతి పరిహారం. అదే పూర్వజన్మ కర్మని చెప్పడం, పూర్వజన్మలో ఎక్కడ పుట్టారు, ఏంటి పాపం చేసినా, మంచి చేసినా, చెడు, దానికి ఉన్న సమస్యలు, ఈ సమస్యల ప్రకారం గ్రహ వివరాలు సమస్యలు ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఎక్కడ దానం చేయాలి, ధర్మ పుణ్యం చేయాలి, దాంట్లో చేయడం. 14వ కాండం దీక్ష కాండం అంటారు. దీక్షలు తీసుకోవాలి, మంత్రజపం, కళ్ళు దిష్టి, నరదిష్టి, అసూయ, జలసి, బ్లాక్ మ్యాజిక్ అంటారు. కొంతమంది గ్రహాలు పని చేయలేదు, దానికి ఏ యంత్ర పూజ చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవుడి మంత్రాలు, ఏదో తాపీసులాగా రక్ష వేసుకుంటే బాగుంటుంది. మనం రక్షలు వచ్చిన మనం సులభం ఇంట్లో ఉండి
ఎట్లా ఏ మంత్రాలు సులభం చేసుకుంటే మనకి ఇంట్లో మనశ్శాంతం ఏర్పడుతుంది దాంట్లో చెప్పడం. 15 కాలం ఔషధం, ఔషధం, ఆరోగ్యపరంగా మందులు ఆ కాలంలో రాసి పెట్టిన ధన్వంతరి మహర్షిలో ఉంటారు కదా, ఏ మందులు ఏది లేకుండా ఏది ఎట్లా వాడుకోవాలి, ఏ విధంగా కలుపుకోవాలి, అలా ఆ విషయాలన్నీ చెప్పడం. ఏ ఆరోగ్యానికి ఏ మందులు తీసుకుంటే ఎప్పుడు అవుతుంది దాని గురించి చెప్పండి. 16 కాండం దీక్ష కాండం అంట. దిశాపుత్తి అందరం ఒక్కొక్క దిశ ఉండే, రాగు దిశ, శుక్ర మహాదిశ, కురు భగవాన్ దిశ, కేతు భగవాన్ దిశ, బుధ దిశ, ఒక్కొక్క దిశ ఉంటుంది. ఆ దిశలో ఏ దిశ మీకు మంచిది, ఆ దిశలో ఎప్పుడు ఏ పుత్తి నడుస్తుంది, పుత్తి తెలివితేటలు, దాని ప్రకారం దాంట్లో డీటెయిల్గా అన్ని డీటెయిల్ చెప్పడమే దశాబ్ది. దాంతో పాటు రాజకీయం, పాలిటిక్స్, దానికి కాదు పాలిటిక్స్లో వ్యూహం ఉందా, అందులో ఇక్కడ పదవి ఉండదా, పెద్ద పదవికి పోతారా, కింద ఉండారా, నార్మల్గా ఉండారా, లేదా అని చెప్పేస్తారు. రైట్. ఇప్పుడు ఒక మనిషికి ఒక 4-5 సమస్యలు ఉన్నాయి అనుకుందాం. ఆయనకి వివాహ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కోర్టు సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఏవేవి చూస్తారు? అన్ని చూస్తారా, పర్టికులర్ గా ఈ సమస్యలకే చూస్తారా? అన్ని చూస్తాం, అన్ని సమస్యలు. మీకు ఎక్కడ ఏ దారిలో మీకు ప్రాబ్లం ఉంటుంది తెలిసిపోతుంది. దానికి మాత్రం చెప్పడం కదా, అన్ని విషయాలకు ఒకేసారి పరిహారం అడిగి మళ్ళీ మళ్ళీ పరిహారం తిప్పి చెయ్యరు. అందువల్ల చెప్పడం. రాజకీయంలో ఇలాంటి ఉండే విషయం వల్ల రాజకీయంలో చెప్పడం అద్భుతం. స్పెషల్ కాండంగా ఉంది. మహా సూక్ష్మ నాడి, తుల్య నాడి. இந்த నాడిగిరిది తాళపత్రం సులభతలో ఉంటుంది. సులభ రీతిగా ఎట్లా ఉంటుందంటే, సులభ రీతి ఇట్లా ఒక తమిళ్ అందాది అంటారు, పురాణ తమిళ్ అంటారు కదా, అంద తమిళ్, పురాణ తమిళ్ అంటారు కదా, అంద తమిళ్ అండి. తమిళ్ లిపి ఇది. లిపి సాంస్క్రిట్ ఎలా ఉండే వాళ్ళకి లిపి ఉండదు, దాని తమిళ్లో పురాణ తమిళ్. మామూలుగా మాట్లాడే పేపర్లో ఉండదు కదా, పడి చదువుతాం, ఆ తమిళ్ కాదు అది. అవును, సులభతలో ఉండేది. తమిళ అయినా మనకి సులభ రీతి, సులభం మీనింగ్ చేయాలి. తమిళ వాళ్ళు కూడా అర్థం కాదు, చదివి వాళ్ళు కూడా చెప్పాలి మనం. ఇప్పుడు మామూలుగా మా హస్బెండ్ తమిళియన్, వాళ్ళకి అర్థం కాదు ఇది. కామన్ తమిళియన్స్ ఎవరు కాదు, ఇలాంటి కుల వృత్తి ఉన్న వాళ్ళ వల్లువర్ అంటారు, తిరువల్లువర్ అంటారు కదా, అలాంటి కులంలో పుట్టేవాళ్ళం. వంశ పరామర్య 5th జనరేషన్లో మేము ఉంటాము. ఓకే, ఒక్కసారి ఎలా ఉంటుందో ఒకసారి చదువుతారా? మాకు తెలియదు కదా, ఒకసారి చదవండి. ఓం నమ శివాయ నమః. ఓం నమో నారాయణ నమః. அலை கடலில் மதமதை வாக்க வேண்டி ஆழமதை உண்டிட்டையா போற்றி கல நடனை வித்தகனே கருதி உன்னை கண்ணியமாயும் மகள் வாழும் பொதிவின் உண்மைதனை என கேட்ட அன்பு தேவி உரைத்திடவே மணிமகட கலசரேக ஏகதனில் வினைபுள்ளி குளமும் முன்மேல் அப்படின்னா இது శ్లోకం. ఇది చదివినది పాటూరు మూడు. పార్వతిயும் పరమేశ్వరుడు ఎదురు మాట్లాడుతున్నప్పుడు పార్వతి గారు పరమేశ్వరుడి దగ్గర కట్టి, ఈ అమ్మాయి గురించి చెప్పండి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ఆయుల ఆరోగ్యం గురించి, ఆర్థిక పరంగా ఎలా ఉంటారు, వాళ్ళ సంపత్తి పరంగా ఎలా ఉంటారు, భార్య భర్త జీవితం, పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ వివరాలు వివరంగా చెప్పండి స్వామి. అట్లా పార్వతి శివుడు పాదాన్ని నమస్కారం చేసి దండం పెట్టి అడుగుతుంది. అప్పుడు దండం పెట్టి అడుగుతుంది, దానికి శివుడు సమాధానం అవుతారు. ఈ అమ్మాయి గురించి అన్ని వివరాలు నా దగ్గర అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. చెప్పబోయే ముందు ఈ తాళపత్రం మీది అన్నదానికి ఆధార సాక్షి ఉండాలి కదా. ఆధార సాక్షి ముందు నాడి శాస్త్రం ఏ విధంగా పుట్టిన వేలుముద్ర ప్రకారం చెప్తారు. వేలుముద్ర అనే పేరు ఉండదు. అప్పుడు శంగు చక్రం. అప్పుడు దీంట్లో మణి మగుడ కలసరేగి. మణి మగుడ, మణి అంటే గంట అంత తెలుగులో. మగుడం దేవుడికి అలంకారం చేయడం. కలశం అంటే దేవుడి ముందు పైన కుడిలో కలశం, అందరూ మంచి వేలుముద్ర. రాబోయే కాలంలో ఈయన జీవితంలో మంచి డెవలప్మెంట్, ఫ్యూచర్లో అన్ని విధమైన సౌకర్యంతో ఉన్నారని అర్థమవుతుంది. కానీ ఆ వేలుముద్రలో 2 చుక్కలు ఉన్నాయి, కష్టాలు ఉంది. మంచిగా అన్ని 100% చెప్పలేము. ఒక్క చుక్కలు బాగుంటుంది, ఒక్క చుక్కలు బాగలేదు. అప్పుడు మనకి సంపాద్య పరంగా, ధనభాగ్య పరంగా అన్నీ బాగుంది, ఆరోగ్యపరంగా బాగలేకుండా బాధపడతాం. అన్ని డబ్బులు ఉంది, డబ్బులు నిలబడదు, అనవసరమైన ఖర్చులు, మోసం పోవడం, ఇటువంటి విషయంలో ఒక్క చుక్కల్లో ఉంటుంది. అదో అడ్డం పెడుతుంది. ఇలాంటి కులం మున్కులన్న బ్రాహ్మణ వంశ కులం ఇది. ఇందాకి ఈ తాళపత్రం అర్థమైందండి. అలా ఉంటుంది, అలా సులభతలు అలా రీతిగా అట్లాంటి చదువుతున్నప్పుడు తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, తర్వాత మీ కుటుంబ వివరాలు, అట్లా తర్వాత 60 సంవత్సరాలు వస్తుంది. నవగ్రహ 9 గ్రహాలు ఏదేది రాశి కట్టంలో ఉన్నారు, అన్ని అమ్మ నాన్న జీవించున్నారా, తల్లిదండ్రులు ఉన్నారా, అన్నీ కరెక్ట్గా సాక్షి ఆధారం రావాలి. నాడిలో వేలుముద్ర దాన్ని బట్టి మీ పేరు వివరాలు 2 సాక్షి ఆధారంగా భవిష్యత్తు గురించి చెప్తారు. ఈ తాళపత్రం నాడి గ్రంథము
సరేనమ్మా. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. మరి ఒకవేళ మీరు మంచిగా క్వశ్చన్ అడిగారు, మంచిగా ఇది అడిగారు. చాలా మంచిది స్వామి దయ. సో ఒకవేళ మరి మీరు కూడా చూపించుకోవాలి ఎలా ఉంటుందో నాడి జ్యోతిషం ప్రకారం మా భవిష్యత్తు ఎలా ఉంటుంది, లేకపోతే ఈ కష్టాల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు మరి చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు అటు తిరువన్నామలైకి ఈ మధ్య మన తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు. ఒక్కసారి వైద్యనాథ్ స్వామి కోవెల అంటే గుడి అని అంటున్నారు కాబట్టి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, నాడీ అస్ట్రాలజీ కూడా చూపించుకోవచ్చు. భవిష్యత్తు గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం.